కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో మోసం చేసింది. మీకేమన్నా నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ మీద? లేదు కదా. మరి లేకపోయేది మరి ఎట్లన్నా మీరే ఇప్పుడు కొట్లాడింది మేమే. ఇప్పుడు వాస్తవాలు అంచాలి సార్. ఎన్నికలు వస్తుంటే పోతుంటాయి. మీరు ఎట్లాగో బీజేపీ కోటేస్తారు, దాని నో డౌట్. దానిలో ఇప్పుడు గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా అన్ని రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసి మొత్తం సర్వనాశనం చేసినటువంటి మూర్ఖుడు కేసీఆర్. దాని డౌట్ అనవనా? డౌట్ లేదు కదా. మరి కేసీఆర్ మీద కోపంతో ఓటు ఎవరికి వేయాలి? మీరు ఎవరికి వేయాలి? మాకేయాలి. మరి గట్టెందుకు చేసిరే కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు అన్ఎంప్లాయీస్ ఉన్నారు. నిరుద్యోగ సమస్య మీద కొట్లాడింది ఎవరు? మేము కొట్లాడినాం. నిరుద్యోగం మార్చి చేస్తాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేశారు. లీక్ చేస్తే హైదరాబాద్ లో కొట్లాడింది మేమే. లాస్ట్ కు దానికి వ్యతిరేకంగా కొట్లాడితే జైలుకు పోయింది కూడా నేనే. తెలుసా మీ అందరికీ? టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా కొట్లాడి జైలుకు పోయింది నేనే. నా మీద కేసీఆర్ ఏం కేసు పెట్టింది తెలుసా? పేపర్ లీక్ చేసినాడా నేను? ఏం పేపర్ తెలుసానే? ఏం పేపరు? సైన్సో, మ్యాథ్సో, సోషల్, అది హిందీ పేపర్ లీక్ చేసినట నేను. ఎవరైనా హిందీ పేపర్ లీక్ చేస్తాడానే? అందుకే నిన్న చెప్పిన నకలు కొట్టడానికి అకలు ఉండాలంటారు. నీ కేసు పెట్టే తెలివే లేదా నీకు? ఎవడన్నా నేను బాధపడ్డ మీడియా చెప్పిన అరే సైన్సో మ్యాథ్సో చెప్తానే కూర్చోడానికి హిందీ పేపర్ లీక్ చేస్తాను అన్న. ఎవడన్నా హిందీ పేపర్ లీక్ కేసు పెట్టాను. నేను జైలుకి పోయినాం. మరి కాంగ్రెస్ వాళ్ళు జైలుకి పోయినా? రేవంత్ రెడ్డి జైలుకి పోయినా? ఇక్కడ నాయకులు జైలుకి పోయినా? వాళ్ళ మీద కేసులైనాయా? ఇక్కడున్న మా నాయకులందరి మీద కేసులున్నాయి. మా భాస్కర్ కేసులు ఉన్నాయి. ఇక్కడున్న నాయకులందరి మీద కేసులున్నాయి. ఇక్కడ నాయకులు 50% మంది జైలుకి పోయారు. మరి టీఎస్పీఎస్సీకి వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్య మీద కొట్లాడింది మేము. మీరు ఓటేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీకి. ఇది తప్ప కాదన్న. ఇలా ఉద్యోగస్తులు 317 జీవోకు వ్యతిరేకంగా సవరించాలని కొట్టాలింది మేము. చెట్టుకోని పుట్టకోని చేసిర్రు. వాళ్ళకు డిఎల్ఏలు ఏమి అని చెప్పి కొట్లాడింది మేము. జైలుకు పోయింది నేను. మా కార్యకర్తలు జైలుకు పోయినాం. కానీ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఓటేసింది కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. రైతుల కోసం కొట్లాడింది మేము. కేసులు భరించింది మేము. ఇలా ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. మహిళల మీద అత్యాచారాలతో కొట్లాడింది మేము. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. ఇది అన్యాయమా కాదన్నా? కాదన్నా. మేము అధికారం రావాలనుకున్నాం. దేనికోసం అంటే ఇప్పుడు కాంగ్రెస్ లెక్కనో గతంలో కేసీఆర్ కుటుంబం లెక్కనో మేము పైసలు సంపాదించుకోవాలి, ఆస్తుపాస్తులు పెంచుకోవాలని కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి, పేదల రాజ్యం రావాలి, పేదల బతుకులు బాగుపడాలి. మోడీ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో నిక్కచ్చిగా నిజాయితీగా అమలు జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఆలోచనతో చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించిండో దాన్ని పూర్తిగా నెరవేర్చాలని చెప్పి ఒక లక్ష్యంతో మేము పనిచేస్తే, మేము కొట్లాడితే అధికారులకు మన నోటికారి బుక్కను కొట్టుకపోయి కాంగ్రెస్లోకి తిరిగి. కానీ ఇప్పుడు బాధపడుతున్నా లేదా? చాలా మంది బాధపడుతున్నాను. మన పార్లమెంట్ ఎన్నికలు వేయను కదా, అప్పు ఈ భస్మాస్తుర హస్తాన్ని చూసినాం మేము. ఇదిగా ఇది ఎప్పటికైనా భస్మాస్తుర వస్తామే. అందుకే పాపం రేవంత్ రెడ్డి అన్న ఈ హస్తం చూపి ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన వాస్తవానికి ఆయన టీడీపీ అవునా కదా. ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫైట్ చేసిన వ్యక్తి రేవంత్ అన్న. అందుకే ఈ చేతి గుర్తుకు ఓటేమని ఎక్కడ చెప్పిన ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేమన్నాడు. లాస్ట్ కు ఈ గుర్తునే మార్చి పడేసిండే. ఏ గుర్తు పెట్టాడు? గాడికి గుడ్డు పెట్టాడు. ఇవాళ మేము కండువలు వేసుకున్నాం. మా ముంగడేమో కమలం గుర్తున్నది. మరి రేవంత్ రెడ్డి ప్రచారం చేసేటప్పుడు ఎక్కడైనా హస్తం గుర్తు కనబడదా? మీకు కనబడదా? ఏ గుర్తు కావాలి? గాడిది గుర్తు కావాలి. ఆ బ్యాలెట్లు చూసిరు అందరూ. సరే అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామన్న వాళ్ళు
మరి కాంగ్రెస్ పార్టీకి గాడిద గుర్తు లేదు కదా ఓటేలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సర్వనాశనం కావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ గారు తిట్టిన విధానం, బీజేపీని అసంబద్ధంగా విమర్శించిన తీరుతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయింది. రాముని తిట్టే రాముల వారి అక్షింతలు రాముల వారి అక్షింతలు తిట్టిర్రు వీళ్ళు. ఒక అంటాడు రేషన్ బియ్యమాట, రేషన్ బియ్యమాట. గుడి పోతే అయ్యగారు అక్షింతలు వస్తే రేషన్ బియ్యమా, ఇవి బాస్మతి బియ్యమా, ఇవి జయశ్రీరామ్ బియ్యమా, అవ్వేతనే వేయటరా కాంగ్రెస్ వాళ్ళు. అక్షింతలే రేషన్ బియ్యం ఇవి ఏముండదు. ఇక కేసీఆర్ సారు పులిహోర ప్రసాద్ అంటే కడుపు నింపుతారు ఆట. దానికి ఇక కాలరీది కదా, కూర్చొనే గట్టేదప్పాడు, కూర్చొనే గట్టేదంటాడు. అన్ని కొంపల ముంచే మాటలేనే. గా మాటలు ఈయనే మన బతుకులు నాశనం అయిపోయినాయి. అవునా? ఇట్లా అంటాడు, ఇట్లా ముక్కుని గిట్లా అంటే కొంప ముడిగినట్టే, మంచిగా 2 పెగ్గులు చంపినట్టే. ఇట్లా అంటే ఊరుచుకుంటా మాటలు చెప్తే ఓట్లు గుద్దుతిరి తెలంగాణ బతుకులు నాశనం చేస్తుంది. అవునగా ఈ కేసీఆర్ వచ్చింది. సంకేతం గారి స్వాగతం. సంకేతం కేసీఆర్ మా నాయకుడు సార్, రండి సార్. ఆయన మీటింగ్ పెట్టాడు సార్ కేసీఆర్. ఇగో గిట్టే మళ్ళా సేమ్ యాస సాడేసిండే. మీరు దండం పెడితే మళ్ళా ఆ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా కుంప పోతుంది. మీరు మళ్ళా యాస భాష మళ్ళా స్టార్ట్ చేసిండు కేసీఆర్. ఆ మాటలు విని మీరు ఓట్లు వేసిరా ఇక తెలంగాణ బాగు చేయరయ్యారు. కాబట్టి ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టాడు. కూర్చోండి సార్. ప్రెస్ మీటింగ్ పెట్టి ఏమండి తెలుసా, ఇగో బీజేపీ వాళ్ళు గిట్టే మళ్ళీ ఎట్లా ముచ్చట పెడతారు ఊళ్ళో ముచ్చట. ఇగో బీజేపీ వాళ్ళు గిట్ల దింపి బియ్యంలో పసుపు వస్తే అక్షింతలు అవుతాయా గిట్టే అని అన్నాడు. గిట్ల దింపి బియ్యంలో పసుపు వస్తే అక్షింతలు అవుతాయా అట. గిట్ట పొడవర తింటే కలుపు నింపుతారా అన్నాడు. నేను చెప్పిన గిట్ల దింపి బియ్యంలో పసుపు కలిపితే అక్షింతలు కావా, అయితాయా కావా? పులిహోర తింటే కలుపు నింపదా మనకు? నేనన్నా నువ్వు గిట్ల దింపి మందుల సోడా కలిపితే పెగ్గి అవుతుందా? అవుతుంది. ఆయన నీకు పులిహోర ప్రసాదం కలుపు నింపుతా. అదే బాబు, నీకు ముంగట ఒక పెగ్గు ఒక లెగ్గు పీసు ఉంటేనే నీకు కలుపు నింపుతుంది. ఇది వ్యంగ్యంగా కాదన్న. రాముల వారి పులిహోర ప్రసాదాన్ని హేళన చేసిన వ్యక్తి కేసీఆర్. నువ్వు నిక్కార్సైన హిందూ, నువ్వు నిజమైన హిందువే కదా. మరి రాముల వారి ప్రాణ